గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 23వ తారీఖు ఆగస్టు 2026 నుండి 29వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే కుజుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. గురుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు అయితే కనుక ఈ వారం కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. రాహు అయితే ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. కాబట్టి ఈ వారం ఏ పనైనా సరే మీకు చాకచక్యంగా సంతోషంగా, ముఖ్యంగా కుటుంబంలో ఉండే ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరించుకునే పరిస్థితి కనపడుతోంది. ఇంట్లో ఉండే ఇబ్బందులు కానీ, వ్యాపారాల చోట కానీ, వ్యవహారాలు చేసే చోట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అందరితోటి సఖ్యత, అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కానీ, ప్రేమించిన వాళ్ళతో కానీ, బంధువులతో కానీ సఖ్యత ఏర్పడుతుంది అని చెప్పచ్చు. ఇతర దేశాల్లో ఉండే వారందరికీ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు తగ్గడము, మార్పులు చేర్పులు అనుకూలించడము, ఉద్యోగాల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి కెరీర్ పరంగా వృద్ధిని సాధించే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయగలుగుతారు. సక్సెస్ కూడా పొందగలుగుతారు. అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడం బాగా కలిసి వస్తుంది. అలాగే సంతోషకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారని చెప్పచ్చు. శుభకార్యాల్లో పాల్గొనే ప్రయత్నం చేసి సంతోషంగా కాలం గడుపుతారు. వివాహం విషయంలో కూడా ఏదైనా వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లేదా జాతకాలు చూపించుకోవాలా, లేదా ఏ సమయంలో చేసుకోవాలి, ఎవరిని పట్టుకుంటే వివాహాలు అవుతాయి, ఎవరిని పట్టుకుంటే మంచి సంబంధాలు వస్తాయి, ఇలాంటి వాటిలో బాగా చాకచక్యంగా ఎదరికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే సంతానం లేని వారికి, సంతానం ప్రయత్నాలు చేసేవారికి సఫలీకృతమయ్యే అవకాశాలు, అలాగే ప్రేమికుల మధ్య గొడవలు తగ్గి, అనుమానాలు తగ్గి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు, ఇంట్లో వాళ్ళతో ఒప్పించుకునే వివాహాలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా గొప్పగా ఆదర్శవంతంగా జీవించాలనుకునే తపన బాగా పెరుగుతుంది. అందరితోటి ప్రేమగా మెలుగుతారని చెప్పచ్చు. రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి, రాజకీయ పదవులు పొందడానికి, ప్రమోషన్లు పొందడానికి, రాజకీయ పరంగా నామినేటెడ్ పదవులు పొందడానికి కూడా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయ ఒత్తిడిల నుంచి బయటపడతారని చెప్పచ్చు. మంచి పదవులు పొందే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు చేజిక్కించుకునే అవకాశాలు, నూతన రీతిలో కొత్త ఒరవడితో ఆలోచించడాలు, తద్వారా మంచి స్థాయికి మంచి నిర్ణయాలు తీసుకుని మంచి ప్రాజెక్టులు చేపట్టి విజయం పొందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల కానీ, రికమెండేషన్ల వల్ల కానీ, లేదా కొన్ని రకాల లావాదేవీలు జరగడం వల్ల కానీ ఈ వారం మీ జీవితం మలుపు తిరుగుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు, సమాజంలో మంచి పేరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఆలయ దర్శనాలు బాగా చేయగలుగుతారు. సమాజ సేవ ద్వారా మంచి గుర్తింపు పొందగలుగుతారని చెప్పచ్చు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సేవ చేయడం, సహాయం చేయడం బాగా కలిసి వస్తుంది మీకు. అలాగే ఎక్కడ ఎవరితోటి ఎలా మాట్లాడితే మీ పని అవుతుందో వాళ్ళతో అలా మాట్లాడగలుగుతారు. ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోవడం కానీ, ఇతరులకి సహాయం చేయడం కానీ, సేవ చేయడం కానీ, దయార్ధహృదయంతో ఆదుకోవడం కానీ చేయడం, మంచి తత్వము, మంచి ఆలోచన, మంచి నడవడిక, అలాగే సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు సంపాదించే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. మీరు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టపడతారంటే ఈ వారం చాలా కష్టపడతారు. అంటే అది పూర్తయ్యేదాకా, ఆ పని పూర్తయ్యేదాకా కూడా ఎక్కువ శ్రద్ధ దాని మీదే పెట్టడం, కష్టమైన నష్టమైన ఇబ్బంది పడినా సరే ఆ పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మీరు ఆశించినంత పురోగతి లేకపోయినా కూడా ఆర్థిక పురోగతి ఖచ్చితంగా కనపడుతోంది. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి, మొండి బకాయిలు వసూలవుతాయి. కాకపోతే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, జాగ్రత్త. అప్పులు చేసి అనవసరమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేయకండి, వాటి వల్ల ఇబ్బంది పడతారు. అయితే ముఖ్యమైన వస్తువులు కొనడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనడానికి మాత్రం ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఏదైనా పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టాలన్నా, ఏదైనా కొనాలన్నా కూడా మీరు ఏదైనా ఈ యొక్క గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీల కోసం ప్రయత్నం చేసినా సఫలీకృతం అవుతాయి. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు చేసినా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. వ్యాపారాల కోసము, గృహాల కోసము, వాహనాలు కొనడం కోసము డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అంటే తాత్కాలిక ఉద్యోగాలు అన్నమాట. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసము, శాశ్వత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కొంచెం జాతక బలం ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకుని ప్రయత్నం చేయడం చాలా మంచిది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి ఒడిదుడుకులు బాగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి.
ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పులు చాలా బాగా అనుకూలిస్తాయి. ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది. ఇష్టమైన వాళ్ళతోటి సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే ఎవరైతే ప్రేమించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళతోటి మీరు ప్రపోజ్ చేయడం కానీ, లేదా శారీరక భోగాలు అనుభవించడం కానీ, కోరికలు తీర్చుకోవడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, తిరగడాలు కానీ, ప్రయాణాలు కానీ బాగా లాభిస్తాయి. భూములు, గృహాల యందు, బంగారం యందు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల యందు పెట్టేటటువంటి పెట్టుబడులన్నీ వృద్ధవుతాయి. షేర్ల జోలికి, ట్రేడింగ్ జోలికి మాత్రం వెళ్ళడం పెద్దగా కలిసి రావటం లేదు మీకు ఈ వారం. అలాగే స్త్రీలకు ముఖ్యంగా పుట్టింటి నుంచి ధన ప్రాప్తి కనపడుతోంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి వ్యాపార విషయాల్లో కొత్త మెళుకువలు, కొత్త నిర్ణయాలతో పాటుగా ఆన్లైన్ పరమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి లేదా మార్కెటింగ్ వ్యాపారస్తులకి బాగా లాభాలు కనపడుతున్నాయి. శారీరక ఆరోగ్యం మెరుగుదల బాగా కనపడుతోంది. చిన్న చిన్న రోగాలు తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు. లేదా శారీరక వ్యాయామాల పట్ల, ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధ పెడతారు. చక్కని వాక్పటిమ, అందరినీ ఆకట్టుకునేటటువంటి గుణము, దాంపత్య జీవితంలో ఇబ్బందులు తగ్గించుకోవడము, సుఖాన్ని భోగాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా సంతోషంగా కాలం గడపడానికి ఈ వారం బాగా కృషి చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఎప్పటి నుంచో నెరవేరని కోరికలు కానీ, లేదా వాహనం కొనాలనుకున్నా, గృహం కొనాలనుకున్నా, వస్తువులు కొనాలనుకున్నా అవన్నీ అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహాలు కొనాలనుకున్నా, శంకుస్థాపన చేయాలనుకున్నా యోగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా మెరుగుపడుతుందని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి, మొండి బకాయిలు వసూలవుతాయి. అలాగే శ్రమిస్తారు, బాగాను సంపాదించడం కోసం తాపత్రయపడతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి బాగా యోగ్యదాయకంగా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే డబ్బుల విషయంలో కూడా ఆచితూచి ఖర్చు పెట్టడము, మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని చాలా జాగ్రత్తగా, విలువగా ఆచితూచి వాటిని ఇన్వెస్ట్మెంట్లు చేయడం చేస్తారని చెప్పొచ్చు. అయితే కొంచెం ఖర్చులు బాగా కనపడుతున్నాయి. అంటే మీకోసం కాదు, ఇతరుల కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం, లేదా ఎవరో ఒకరి కోసం విపరీతంగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ వారంలో ఉండే పెద్ద సమస్య ఏంటంటే అంతర్గత శత్రువులు, మిమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేసేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నరదిష్టి విపరీతంగా కనపడుతుంది. కాబట్టి నరదిష్టికి కూడా కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, ఏదైనా నరదిష్టి యంత్రం వేయించుకోవడం, నరఘోష యంత్రం వేయించుకోవడం మంచిది. అది మమ్మల్ని సంప్రదిస్తే మేము ఏర్పాటు చేస్తాం మీకు. ఇక వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించడానికి అనేక రకాల ఆలోచనలు, మార్గాలు అన్వేషించుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, ధనప్రాప్తి అయితే మాత్రం బాగానే ఉన్నాయి ఈ వారం. ప్రేమ విషయాల్లో కూడా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తూ ప్రేమించిన వ్యక్తులకి ఏమైనా ప్రపోజ్ చేద్దామన్నా, లేదా ఇంట్లో ఒప్పించుకుని వివాహం చేసుకుందాం అనుకున్నా, లేదా ఇద్దరి మధ్య గొడవలు పడి విడిపోయి మళ్ళీ కలవాలనుకున్నా ఈ వారం అనుకూలంగానే కనపడుతోంది. అయితే ఈ ఈ మీ జీవితాన్ని మీరే మార్చుకుని చక్కదిద్దుకునే ప్రయత్నం చేసినట్లయితే కనుక ఈ వారం మంచి అనుకూలతలు ఉన్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామునే లేవడం, సమయానికి ఒక అనుకున్న పనులు పూర్తి చేయడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, మంచి ఆహారం తినడంతో పాటుగా మంచిగా స్ట్రెస్ లేకుండా ఎలాగా మన జీవితం గడపాలనేటటువంటి ఆలోచన చేసినట్లయితే మీ జీవితం చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక స్థితిగతులు మారతాయి. అలాగే సంపాదించడానికి మార్గాలు అన్వేషించుకుంటారు. అలాగే ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు కానీ, పెండింగ్ ప్రాజెక్టులు కానీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే ఎగ్జామ్స్ రాసే విషయంలో కూడా శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. అలాగే నేర్చుకునేటటువంటి విద్యల పట్ల, లేదా నేర్చుకునేటటువంటి ఆర్ట్స్, లేకపోతే కనుక ఏదైనా కళల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, కోర్సులు నేర్చుకునే వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. జ్ఞాన సముపార్జన కోసం మంచి మంచి పుస్తకాలు చదివే ప్రయత్నం చేసి ముందడుగు వేసే అవకాశాలు విద్యార్థులకు కనపడుతోంది. ఉద్యోగస్తులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ కార్యాలయాల్లో అందరితోటి కలిపి ఆనందంగా కాలం గడుపుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడతారు. అలాగే స్వల్ప అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ అభివృద్ధి కూడా కనపడుతోంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసినా, ఎప్పటి నుంచో ఉద్యోగాలు మారాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ వారం ఉద్యోగాలు మారే అవకాశాలు, మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు, గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయని చెప్పొచ్చు. స్త్రీలకి మానసిక ప్రశాంతత లభిస్తోంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆర్థిక ప్రగతి కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ పెడతారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దగలుగుతారు. అందం పట్ల, వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. పిల్లల్ని పెంచే విషయంలోనూ శ్రద్ధ పెడతారు. భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు బాగా చేయగలుగుతారు. మీ నడవడిక వల్ల ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం గర్వము, అహంకారము, కోపతాపాలను తగ్గించుకుని ఉన్నట్లయితే మీకు ఈ వారం అంతా కూడా అందరితో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి కనపడుతోంది. వెహికల్ ఫైనాన్స్ చేసే వారికి లాభాలు కనపడుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తప్పులు సరిదిద్దుకుంటారు. అలాగే ఎదుటి వారిని చూసి వ్యాపారాలు నేర్చుకుంటారని చెప్పొచ్చు.
వ్యాపారుల ప్రణాళికలు బాగా అమలుపరచడంతో పాటుగా రుణాలు మంజూరవుతాయి వ్యాపారాలు చేయడానికి. అలాగే వ్యాపారాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు బాగా యోగిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుని చేసే వ్యాపారాలను కూడా చక్కగా లాభాలైతే కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.